హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రైతు బంధుకు సంబంధించి కాసేపటి క్రితమే రైతు బంధుకి ఏ విధంగా ఇవ్వబోతున్నాము, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఆ వచ్చిన న్యూస్ చూద్దాం ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి అయితే మనకి సీఎం స్పందించడం అయితే జరిగింది. రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించలేదు. అయితే దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాజకీయ పార్టీలలో చర్చించి ప్రకటన చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఓవరాల్గా అయితే రైతు బంధు ఇంకింత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే రైతు బంధుకు సంబంధించిన నిధులు లేకపోవడం ఒక కారణం అవుతే, ఇంకొకటి దానిపైన ఎటువంటి స్పష్టత గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోవడం వల్ల మరింత టైం అనేది పడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో రైతు బంధుకు సంబంధించి ఇంకా ఎటువంటి పరిమితులు విధించలేదు. దీనిపై ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో దీనికి చర్చించే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. 1 నుంచి 10 ఎకరాలు ఇవ్వాలా, లేకపోతే సాగు చేసి భూమికి ఇవ్వాలా, దీనిపై అయితే ఇంకెటువంటి మేము క్లారిటీ తీసుకోలేదు. బట్ దీనిపై అయితే ఆలోచన అయితే చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా గమనించుకున్నట్లయితే రైతు బంధుపై ఇంకొక వారం రోజుల దాకా వేచించే సమయం పడుతుంది. ఎందుకంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు రైతు బంధుకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టయితే కనబడుతుంది. ఇది మొత్తానికైతే రైతు బంధుకు సంబంధించిన అప్డేట్. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ నుండి అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.